ఎలా ఉంది శాకాహార ర్యాలీ? ఆగదు ఆగదు ఆగదు. మురళీ గారని పత్తి గారి గురించి మన పిఎస్ఎం మూమెంట్ గురించి 2 పాటలు రాశాడంట ఆయన. ప్రత్యేకంగా మరి కరీంనగర్ నుంచి వచ్చాడు. ఆయన వేదికపై ఆహ్వానించి గట్టిగా చెప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. వారి గొంతు కూడా విందామిన. ఒకటే గొంతు విని విని బోర్ అయిపోయింది. నేను 2వ గొంతు తెచ్చుకున్నాను. 4 గొంతులు పెడదాం. 4 గొంతులు ఉండాలి. ఓ అంతే కదా. ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ధ్యాన ప్రపంచం అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీలు ఆగవు. శాకాహార జగత్తు అయ్యే వరకు ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీలు ఆగవు. ఆగవు 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 ఈ పిరమిడ్ నిర్మాణాలు ఆగవు. పిరమిడ్ జగత్తు అయ్యే వరకు ఆగదు 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 ఈ ధ్యాన ప్రచారము ఆగదు. పత్రిజీ కల నెరవేరే వరకు ఆగవు 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 ఈ శాకాహార ర్యాలీలు ఆగవు. ఈ భూమి మీదకి వచ్చిందే దానికోసం వచ్చిన మనమంతా. పత్రిజీ ఆశయమే మన ఆశయం, పత్రిజీ లక్ష్యమే మన లక్ష్యం. పత్రిసారి ఏది కోరుకుండో అది చెయ్యడమే మన బాధ్యత. పత్రిసారి ఈ భూమి మీద మనకు ఆ జ్ఞానాన్ని వదిలేసి ఈరోజు మనకి గొప్ప బాధ్యత ఇచ్చినటువంటి మహానుభావుడు పత్రిజీ. మరి ఆయనను మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ గురువుగా దొరకడు. మరి అలాంటి గురువును ఒకసారి పాట ద్వారా తెలుసుకుందాం. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యాన్ని ప్రతిరూపం. దశావతారాల తర్వాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం. పత్రిజీ అంటే మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి ఉడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగత్తు నిర్మించడానికి ధ్యాన జగత్తు గురువులను తయారు చేసిన సర్వాత్మ పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని, నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచపక్ష పరమానంగా ఆరగించి నులక మంచంపై నాశులాపూరు చెద్దరుపై ఆజిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేరుణ్ణి ఆత్మీయంగా అలుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. పత్రిజీ అంటే ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. లక్షలాది కోట్లాది మందిని చైతన్యం చేసి మరి శాఖలుగా మనల్ని తీర్చిదిద్ది
శాఖలుగా తీర్చిదిద్దమే కాకుండా ఈ ప్రపంచమంతా శాకార జగత్ కోసం మనం ర్యాలీల ద్వారా మరి తిరుగుతా ఉన్నాం. అంత గొప్ప మహానుభావునికి జీవితాంతము మనము బాధ్యతగా ఆయన చెప్పినటువంటి పనిని మనమందరం కలిసికట్టుగా ముంగడి తీసుకుపోదాం. మరి వెమ్లవాడ PSSMకు ధన్యవాదాలు. ఎందుకంటే మండు టెండర్లో గొప్ప ర్యాలీ చేసినాం ఈరోజు. మరి ఆ ఏదో పోషమ్మను పెద్ద మధ్యలోకి లైన్లో వస్తూ ఉంటే మీద తడకలు, ఎంత చల్లటి వాతావరణం. మరి అట్లాంటి ర్యాలీని మరి మనకు ఈరోజు మనము బ్రహ్మాండంగా నిర్వహించడం, ఎక్కడ మనం కాంప్రమైజ్ కాలే. 2 గంటల ర్యాలీ, 4 కిలోమీటర్లు, ఏమాత్రం తగ్గకుండా, ఎండని లెక్క చేయకుండా బ్రహ్మాండంగా శాఖ ర్యాలీని విజయవంతం చేసుకున్నాం. మనల్ని మనమే అభినందించుకుందాం. థ్యాంక్ యూ యాదన్న. మరి లక్ష్మారెడ్డి జగిత్యాల్ అన్న సేవాదల్ లీడ్ చేస్తున్న లక్ష్మారెడ్డి గారు రావాలి. ఎందుకంటే జగిత్యాల్లో ఈరోజు మంచి సేవాదల్ ఒక మూమెంట్ తీసుకొచ్చి లక్ష్మారెడ్డి గారు. ఇంకా సారీ లచ్చన్న, నేను మర్చిపోయాను, ఏమనుకోకు. ఎందుకంటే మొదలు చూసే కానీ నువ్వు గల్లబడకపోయే వరకు మర్చిపోయాను. అలాగే వీరసామన్న రండి రండి. కుర్చీలు లేవంటనే అందరు వస్తా ఉన్నారు. కుర్చీలు అంటారు, కుర్చీలే. ఓకే, జై శాకార జగత్ కి, జై శాకార జగత్ కి. మరి మేళ మనము ర్యాలీ చేస్తలేము. తర్వాత జూన్లో మళ్ళీ చివరి సండే ర్యాలీ ఉంటుంది. దామరెడ్డి సార్ దాన్ని అనౌన్స్ చేస్తారు. యథావిధిగా మే నెల రెస్ట్ అందరికీ, ఎందుకంటే ఎండలు బాగున్నాయి. ప్రతి సంవత్సరం మనం మేలో స్కిప్ చేస్తాం. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ జూన్లో మొదలవుతుంది. ఆ జూన్లో హన్మకొండ ఆర్ మిర్యాలగూడ రెండిట్లలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. వస్తారా రెండింటికి? 2కి అంతే దూరం మీ అందరికీ. గట్టిగా చెప్పలు కొడదాం. జూన్లో కాస్త చల్లగా ఉంటుంది వాతావరణం. అలాగే ఈరోజు భూపతిరాజు గారు పాట పాడుతూ లాస్ట్లో జ్ఞానావతారం గురించి చెప్పాడు. వాస్తవానికి దశావతారంలో ఆఖరి అవతారమే ధ్యానావతారం. ఆ ధ్యానావతారం పేరే కలికి అవతారం అంట. అన్నిటినీ కలిపేది. ధ్యానం ఏం చేస్తుంది? శరీరము, మనసు, బుద్ధి, అరిషడ్ వర్గాలు అన్నీ దేని కాది, ఏది సహజస్థితిలో లేవు, దైవత్వంతో లేవు. అవన్నిటినీ కలిపే పని ఏం చేస్తుంది అంటే ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. ధ్యానం చేసే పని అది. అర్థమైంది? అందుకే ఆ ఒక్క పదాన్ని కరెక్షన్ చేయమని చెప్పాను వారికి. ధ్యానావతారం అనేది దశావతారం తర్వాత ఇంకో అవతారం ఉండదు. ఎవల్యూషన్లో 100% దైవత్వం ఇంకేం లేదట. 99 కాదు, 99% పాయింట్ కాదు, 100%. దట్ ఈస్ PSSM మూమెంట్. గుర్తుపెట్టుకోండి. 100% దైవత్వం పొందిన వ్యక్తిని చూడలే ఈ ప్రపంచం. కానీ PSS మూమెంట్ చూపిస్తుంది 100% దైవత్వం. గట్టిగా చెప్పాలి కూడా, ఆషామాషి కాదు. అందరికి కలిపేది అది. ధ్యానం అంటేనే అన్నింటినీ కలిపేది. చాలా పెద్ద కథ, మామూలు కథ కాదు. అందుకే PSSM మూమెంట్లో మహాసముద్రం అంత జ్ఞానం ఉందని ఎందుకు అంటారంటే, ఎందుకు అంటారు? ఇంకా దేనికి కొరత లేదు. 100కు 100%. ఎవరు ఎంత జ్ఞానం తోడుకోవాలనుకుంటే, ఎంత తెలుసుకోవాలనుకుంటే అంత తెలుసుకోవచ్చు. అన్లిమిటెడ్. అందుకే అలాంటి గొప్ప సొసైటీలో ఉన్నందుకు మనల్ని మనమే ఎప్పుడూ అభినందించుకోవాలి, గర్వపడాలి. గుర్తుపెట్టుకోండి. PSS మూమెంట్ అనగానే ఏదో నక్కి నెక్కి మాట్లాడొద్దు. రొమ్ము విరిచి ఇట్లా చెప్పాలి, మేము పిరమిడ్ మాస్టర్ అని. ఎట్లా చెప్పాలి? ఎట్లా? అయ్యో ఇట్లా, నేను ఇట్లా చెప్తా. ఎస్, ఎందుకంటే ఆ లోతు తెలుసుకున్నా కాబట్టి నేను ఇంత సగర్వంగా చెప్తాను. పత్తిగారి గురించి రొమ్ము విడిచి చెప్తాను. నేను శాకారం గురించి బరాబర్ చెప్తాం. 100 మంది కాదు, 1,00,000 మంది ఉంటారు. ఆడ మాంసం కొట్టు ముందంటే కదా, మాంసం ముక్క రోగం పక్క ఏమన్నా దమ్ముందా ఎవరికైనా? ఒక్క పిరమిడ్ మాస్టర్లు అంటారు ఆ ముచ్చట. ఇంకా వేరే వాళ్ళు చెప్పలేరు. అది మాంసాహారం వద్దు అని చెప్పగలుగుతామా? శివప్రసాద్ గారు, అరే రండి, రేపు మాపో రిటైర్డ్ అయిపోయి 100% మన సర్వీస్కి రాబోతే ఒక కుర్చీయమ్మా. మన భూపతయ్య గారి యొక్క కొడుకు, తండ్రి కొడుకులు ఇద్దరు మనకు సేవలు అందిస్తున్నారు. ఇంత గొప్ప విషయం. గట్టిగా చెప్పలు కొడదాం. ఈయన ఇంత వయసులో, ఎంత 85 years యంగ్ మ్యాన్. మొత్తం రాత్రి 11-12 గంటల వరకు వాళ్ళ ఇంట్లో భోజనాలు, వచ్చిన వాళ్ళందరికీ బస. మరి పొద్దున్న లేచి ఆ గుజరాత్కి సంబంధించిన అన్ని
కార్యక్రమాలు దగ్గర నుండి చూసుకున్నాడు. మరి 85 ఇయర్స్లో ఆయన ఇల్లే ఒక ఆధ్యాత్మిక సంస్థలాగా ఎన్నో 3 ఫ్లోర్లు ఉన్నాయి, 3 నెలల్లో 3 సంస్థలకు ఇచ్చేసిండు ఆయన. ఎప్పుడు ఎవరో ఒకడు వస్తూనే ఉంటారు, సత్సంగాలు జరుగుతూనే ఉంటాయి. గట్టిగా చెప్పలు కొడదాం. ఒక వరంలాగా దొరికాడు మనకు వేములవాడలో. అలాగే ఈ వేములవాడలో ఎంతోమంది కృషి చేశారు. ముఖ్యంగా నన్ను ఈ వేములవాడకు పరిచయం చేసింది నరేందర్. ఈ వేములవాడ వాస్తవ్యుడు తిరిగి నా దగ్గరికి వచ్చి చక్కగా ధ్యానం నేర్చుకొని మారడనుకునే మనిషి ఎంతో మార్పులకు గురై ఈరోజు గొప్ప సాధకుడిగా మారుతున్నాడు. వాళ్ళ అబ్బాయి నాకెంతో వాళ్ళు నిరంతరం సేవలు అందిస్తూ ఉంటాడు. మరి చెప్పలు కొడదా మా సీనియర్ మాస్టర్లకు అందరికీ. రుద్రాంగి దీప మన ప్రెసిడెంట్ రుద్రాంగి మండలి సరే, రుద్రాంగి దీప మేడం గారు వచ్చారు, వారిని వేదికపై ఆహ్వానించుకుందాం. అలాగే శాఖా ర్యాలీలు చేస్తున్నాం, బాగుంది. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, శాఖా ర్యాలీ వల్ల మనం రోడ్డు కొంటే అరచుకుంటే ఏం లాభము, ఎవడు మారాడు, ఎంతమంది మారాడు అనేది కూడా ప్రశ్న. కానీ నేను ఒక 3 ప్లేస్లో గమనించాను మన ర్యాలీ జరిగేటప్పుడు. ఒకరిని ఆటోలో చూశాను, ఒకరి కారులో, ఒక ఆయన బండి ఆపి ఇచ్చిన పాంప్లెటు ఎగ్జాంపుల్ చదువుకున్నట్టుగా చదువుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు అనిపించింది, అరే మన లక్ష్యం నెరవేరుతుంది. ఒక ఆవిడ శ్రద్ధగా కార్లో కూర్చొని చదువుతుంది. ఆ చదివింది అంటే ఖచ్చితంగా ఆ మాటల ప్రభావం ఉండి తీరుతుంది. ఆలోచిస్తారు, ఏదో ఒక రూపేణా వాళ్ళు శాఖాలుగా ఖచ్చితంగా మారుతారు. ఆ పాంప్లెట్కి అంత పవర్ ఉంది. ఆ పాంప్లెట్ గట్టిగా చెప్పకూడదాం. 2, అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఈ సందర్భంలో కూడా చెప్తాను. ఈ భూమి మీదకి ఎక్స్పైరీ డేట్ అయ్యేంత వరకు భూమి మీద ఉండవలసింది. అది జంతువైనా, మనిషి అయినా, పక్షి అయినా. అంటే ఒక మనిషి 70 సంవత్సరాలు రాసుకుంటాడు ఈ శరీరాన్ని, ఆ 70 సంవత్సరాలు జీవించాలి. ఒకడు 90 రాసుకుంటాడు, 90 సంవత్సరాలు ఉండాలి. ఒకడు 35 రాసుకుంటాడు, ఒకడు 50 రాసుకుంటాడు, ఒకరు 120 రాసుకుంటారు. భూపదేవి గారు అబో 100 రాసుకుంటారు. నేను మా అమ్మమ్మ 104 సంవత్సరాలు శరీరం వదిలిపెట్టించి, మా సొంత అమ్మమ్మని. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్స్పైరీ డేట్ రాసుకుంటారు. కానీ శరీరాన్ని ఎవరైతే కేరింగ్ చేయరో, చక్కగా చూసుకోరో, బలవంతంగా ఒక జంతువును చంపేసినా అది మధ్యంతరంగా 10 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి, 5 సంవత్సరాలకు ఆ మేక జీవించడం కోసం వచ్చింది. నువ్వు 2 సంవత్సరాలకే దాన్ని కోసేసావు. మిగతా 3 సంవత్సరాల ఆ వయసు ఉన్నది కదా, ఆ నేర్చుకోవాల్సిన పాఠాలకు సంబంధించిన పాఠాలు అక్కడ ఆగిపోతాయి. సో ఆ జంతువుకు ఇంకొక జన్మ పోవడానికి లేదు. ఈ భూమి మీద ఎక్స్పైరీ డేటు కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ వ్యక్తి అయినా, ఏ జంతువైనా పైకి పోవడానికి లేదు. ఏ రూపైనా తీసుకున్నా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అరే సమాధి పొందితే బాగుండు, మనం కూడా తర్వాత చాలా గొప్ప పేరు వస్తుంది, మనకు గుడి కడతారు, గోపురం కడతారు, రకరకాల కోరికలతోటి కూడా నేను విన్నాను. కానీ అది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు అంటే బలవంతంగా శరీరాన్ని ఏ రూపైనా వదిలిపెట్టినా ఆ మిగిలిన ఆ ఎక్స్పైరీ డేట్ అయ్యేంత వరకు ఆ టాస్క్ ఏదైతే ఉందో, నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు, నీ ద్వారా ఈ ప్రకృతికి జరగవలసిన ఆ లాభాలు అవన్నీ జరిగేంత వరకు పైకి పోనీకి లేదు. ఇది ఒక బంధలాలు ఇరుక్కుపోతాం. తిరిగి ఆ బంధనాల నుంచి విముక్తం కావాలంటే ఒక శక్తి కావాలి. ఈరోజు అలా బంధనాల్లో ఇరుక్కుపోయి పైకి పోలేక ఆ సమయం అయిపోయి, పైకి పోవడానికి సమయం ఉన్న ఎన్నో జంతువులు పైకి పోవడానికి గొప్ప అవకాశం కలిగింది ఈరోజు ఈ వేములవాడలో ఈ శాఖా ర్యాలీ వల్ల. గట్టిగా చెప్పకూడదా? తెర వెనుక చాలా పెద్ద కథ జరుగుతుంది, చూసేవాడికి తెలియదు. అందుకే పత్తిగారు ఎప్పుడన్నా లోగుట్టు పెరుమాళ్ళకి ఎరక అన్నాడు. అంటే ఆ లోపల ఏం జరుగుతుందో అంత ప్రపంచం తెలుసుకున్న వాడికి తెలుస్తుంది, బయట వివరాలు చూసి చెప్పేవాడికి తెలియదు. అంత ప్రపంచంలో దైవత్వం గురించి ఎవరికి తెలుస్తుందో ఆ జరిగే విషయం ప్రతి దాని పట్ల ఒక అవగాహన ఉంటుంది, ఒక అనుభవపూర్వకంగా తెలుసుకొని వాడు చెప్తాడు. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా చాలా గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొడుతూ మరి రెండో విషయం ఏంటంటే మీ అందరినీ పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్కు ప్రతి ఒక్కరూ ప్రతి నెల రావాలి. మీ అందరికీ ప్రతి జిల్లాకు 1 నుంచి 7 తారీఖు వరకు కొన్ని జిల్లాలు, 7 నుంచి 15 కొన్ని జిల్లాలు, 15 నుంచి 21 కొన్ని జిల్లాలు, 21 నుంచి 30 వరకు కొన్ని జిల్లాలు, ఇట్లా అన్ని జిల్లాలు డివైడ్ చేసి మేము షెడ్యూల్ పెట్టాము. అక్కడ సేవలు అందించడానికి, ధ్యానం చేసుకోవడానికి, కార్యక్రమంలో పాల్గొనడానికి. ఈరోజు ఒక 100 మంది 150 మందితో ఒక కార్యక్రమం జరుగుతుంది. రేపు మే 1 నుంచి 4 తారీఖు నుంచి మహేశ్వరి మేడం చిన్నపిల్లలతోటి 100 మంది 200 మందితోటి వాళ్ళ ఒక కార్యక్రమం ఉంది. వేరే పెరికి అని ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు
అన్ని రకాలుగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ అక్కడనే ఉంటూ 1 month కోర్స్ కోసం వచ్చారు. ఇలా అన్ని చాలామంది ఆర్గనైజేషన్ మన దగ్గరికి వస్తున్నారు. ముఖ్యంగా ఆ మంచి వాతావరణం, చుట్టుపక్కల 75% మన ఆశ్రమానికి కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. అది ఎక్కడ దొరకది, ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు, ప్యూర్ వాతావరణం ఉంటుంది, కాలుష్యం లేని వాతావరణం. దానికోసం చాలామంది వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మొన్ననే మొదలైన ఈ డిసెంబర్కి వచ్చేసరికల్లా 3 నెలల మొత్తం క్యాంపస్ అంతా సిమెంట్ రోడ్లతో నిండి ఉంటుంది. గట్టిగా చెప్పకూడదాం. ఫస్ట్ వాళ్ళకి సిమెంట్ రోడ్లు వస్తున్నాయి. మనకి పత్రిజీ యొక్క ఆ సమాధి వర్క్ ఎట్లా జరుగుతుందో దానికి అనుకూలంగా మరి రోడ్డు కూడా కావాలి కదా. మట్టి రోడ్లలో దుమ్ము ధూళి వస్తుంటే జనాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది రోడ్డు 1,20,00,000 పెట్టి మనం రోడ్లు వేస్తున్నాం. మొన్న డిసెంబర్లో కొన్ని డబ్బులు మిగిలాయి. మరి శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, విజయభాస్కర్ రెడ్డి తలా కొంచెం వేసి ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. గట్టిగా చెప్పకూడదాం వారికి. అలాగే తప్పకుండా మీరందరూ ఎన్ని గుళ్ళున్నా తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామికి ఎంత విశిష్టతో, ఎన్ని ఆశ్రమాలు ఉన్నా ఎన్ని పిరమిడ్లు ఉన్నా మన మహేశ్వర మహాపిరమిడ్కు అంత విశిష్టత. ఎందుకు? ఏముంది అక్కడ? పత్రిగారి సమాధి ఉంది. మరీ గట్టిగా చెప్పండి. పత్రిగారి మహా సమాధి ఉంది అక్కడ. ఆ తిరుమల ఎట్లనో షిరిడి ఎట్లకో రాబోయే రోజులలో కొద్ది రోజులను అలాగే జనసందోహం ఉంటుంది. దాని అనుకూలంగా ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మన దగ్గర అంతా బాగుంది కానీ సేవ కోసం ఎవరు ముందుకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు. వేరే సొసైటీలలో పెయిడ్ వర్కర్స్ ఉండరు. ఎక్కడ 90%, 80-90% సేవ చేసే వాళ్ళు వస్తారు. సో మీరు ఆ వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. సేవలకు సంబంధించిన అన్ని ఊళ్ళలో కమిటీలు ఉన్నాయి. మీ పేర్లు రాపించండి, మాకు పంపించండి. కైలాసపురికి ఏ రేట్లో ఇస్తున్నారో అక్కడ అకామిడేషన్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. ఫుడ్ ఇంకా అప్గ్రేడ్ అవుతున్నాం. ఆ అన్నప్రసాదానికి సహకరించండి, శక్తిస్థాలకు సహకరించండి. ముఖ్యంగా ద్వారకా నివాస్ అనేది గొప్ప అకామిడేషన్ వచ్చింది. గట్టిగా చెప్పలు కొడదాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఓన్లీ అకామిడేషన్ కోసమే. ఏసీ సెంట్రలైజ్ ఏసీ సిస్టమ్ తోటి మామూలు వాళ్ళకు 400-500 ఉంది. కొంచెం డబ్బులున్న వాళ్ళు మంచిగా కావాలి ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళకు 2,000 ఉంది సెంట్రలైజ్ సిస్టంలో. కాబట్టి అన్ని రకాల వసతులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మన దగ్గరికి అందరూ వస్తున్నారు. మీరందరూ దానికి సహకరిస్తూ ప్రతి వారము వీలు చూసుకొని నెలలో ఒక 3 రోజులు అక్కడ ఉండే విధంగా అందరూ మీరు ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మన వేములవాడ మాస్టర్స్ అందరికీ, సిరిసిల్ల జిల్లా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం వీళ్ళందరికీ. మరి ఈ నెల 30 లాస్ట్ మే 1, మే 2 బుద్ధ పౌర్ణమి వేడుకలు జగన్నాథ్ గట్టు పైన జరుగుతున్నాయి. ఎంతమంది వస్తారు జగన్నాథ్ గట్టుకు? పత్రిజీ సేవాదల్ ధ్యాన మహాయజ్ఞము, సేవాదల్ యజ్ఞము, జగన్నాథ్ గట్టు పైన జరుగుతున్న యజ్ఞము, సేవాదల్ యజ్ఞము. పత్రిజీ ఆశేషాలలో భాగంగా బుద్ధ పౌర్ణమి వేడుకలు పత్రిసారి చెప్తుండే ఎప్పటికీ ఎక్కడి వాళ్ళు అక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలు చేసుకోవాలని చెప్పి. కాబట్టి మనం ఈసారి సేవాదల్ ఆధ్వర్యంలో ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాం. మరి అందరూ ఆ సేవాదల్ యజ్ఞానికి రావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకంటే పత్రిజీ మూమెంట్ స్టార్ట్ చేసింది కర్నూలు నుంచే. మరి ఎప్పుడు ఆయన కొన్ని కళలు కన్నాడు, కొన్ని ప్రదేశాల మీద ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ ఉండేది. అలాంటి ప్లేస్లలో జగన్నాథ గట్టు ఒకటి. గట్టిగా చెప్పలు కొడదాం. ఇది నిజంగా చాలా గొప్ప అవకాశం. వీళ్ళున్న అందరూ ఆ 3 రోజుల కార్యక్రమం రండి. నేను 31 తారీఖు 2 రోజులు అక్కడే ఉంటున్నాను. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. బ్యూటిఫుల్ ప్లేస్. ఎప్పుడైనా మీకు వీలుంటే, ఎండాకాలం కొంచెం హాట్గా ఉంటుంది కానీ వర్షాకాలం పోతే మటుకు 2 కలిసి సరిపోవు, అంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశం. గట్టిగా చెప్పలు కొడదాం. అది గ్రేట్ గిఫ్ట్ పిఎస్ఎస్ మూమెంట్కు. తప్పకుండా ఆ కార్యక్రమంలో పాల్గొందాం, దానికి సహకరిద్దాం. థ్యాంక్ యూ. దుబ్బాక సాయిబాబా గారు గట్టిగా చెప్పలు కొడదాం. భార్యాభర్తలు ఇద్దరు అక్కడ పిరమిడ్ కట్టి సెంటర్ పెట్టి ఎంతో సేవలు అందిస్తున్నారు. రండి సాయిబాబా రండి. అక్కడ బచ్చానపేట కరుణాకర్ గారు, కరుణాకర్ వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సందర్భాన్ని మరి మాస్టర్లు ఉన్నారు అందరూ. రామానంద స్వామి,
శ్రీ గురవే నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి సృష్టి స్థితిలయకారకుడైన శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ ప్రణామములు అర్పించుకుంటూ, అలాగే గురుదేవులకు ప్రణామములు అర్పించుకుంటూ, అలాగే ఈ సమస్త సమాజాన్ని చేపట్టినటువంటి పత్రిజీ మహారాజు అయిన మహాపురుషుడు, ఒక యుగ పురుషుడు అవతరిస్తేనే ఇటువంటి మహా గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పము చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ఆయన ఎంతో కృషి చేస్తేనే తప్ప ఈ కార్యక్రమము జరగడానికి అంత శక్తి సామర్థ్యాన్ని కూడగట్టుకొని ఆయన సంకల్ప బలము చేతనే ఈనాడు ఇన్ని సంవత్సరాల నుండి అయినా ఈ కార్యక్రమము నడిపించే అటువంటి ఒక కార్యకర్తలను కూడా ఆయన చేకూర్చి వారికి కూడా ఆయన యొక్క శక్తి సామర్థ్యాన్ని సంపాదించి వారికి ధారపోసినటువంటి ఒక మహాపురుషుడు. మరి అటువంటి మహాపురుషులు ఈ ప్రకారంగా మనలో ఎవరైనా ఇప్పుడు ఆయన సంపాదించినటువంటి మహాపురుషుల కారణంగానే ఇటువంటి కార్యక్రమము వారి యొక్క అండదండలతోటే వీరు నడుపుతూ ఉన్నటువంటి ఒక మహాపురుషులు. మరి మనందరికీ కూడా అటువంటి జ్ఞానాన్ని అందిస్తూ మనందరినీ కూడా జాగృతి పరిచే అటువంటి ఒక జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఏమిటయ్యా అని అంటే, భగవానుడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం తత్వతః అంటే వేల కొలది మనుష్యులలో ఇటువంటి ప్రయత్నము చేస్తూ ఏ ఒక్కరో పొందుతారు అని అంటే నిజమైన యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఒక పురుషుడు ఎవరైతే ఉంటారో వారు మహా సంగ్రామాన్ని చేపట్టి వీరందరినీ తయారు చేసి అంతటి సామర్థ్య ధీరులనుగా తయారు చేసి ఇటువంటి కార్యక్రమాన్ని నడిపించే అటువంటి ఒక శక్తి సామర్థ్యాన్ని ఆయన అందించారు. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని మనము అందరము కూడా ఆ శక్తి సామర్థ్యం ఎక్కడ ఉంది, బయట ఉందా లేక మన లోపలే ఉందా అంటే ఆ శక్తి సామర్థ్యం కూడా మన లోపలే ఉంది. మరి మన లోపలే ఉన్నటువంటి ఒక శక్తిని మనకు జాగృతి పరిచే అటువంటి ఒక ఆ విధానము ఎటువంటిది అనే ఒక విధానములో మనకు అందిస్తూ ఉన్నారు. మరి అది ఏమిటి అని అంటే శ్వాస మీద ధ్యాస అని పోతే మరి ఆ ధ్యానము మనము చేయగలగాలి అంటే శాకాహారాన్నే మనము స్వీకరించగలగాలి. మనతో పాటు కూడా మరొకరిని కూడా తయారు చేసే అటువంటి ఒక అవకాశము కూడా మనము సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో
మన మానవులమై పుట్టి మానవ జీవితానికి మన యొక్క శాస్త్రాలలో కూడా అహింసా పరమో ధర్మ అనే ఒక విధానం కూడా చెప్తూ ఉంది. మరి అటువంటి ధర్మాన్ని కూడా మనం పాటిస్తూ అహింస చేయకుండా మన యొక్క ఆరోగ్య సూత్రం కూడా శాకాహారములోనే మన ఆరోగ్యం కూడా బాగుండే అటువంటి ఒక అవకాశం ఉంది అని చెప్పి ఆ పత్రిజీ ఆనాడే ఆయన అనుభవించి అనుభవం పొంది మనకు అందిస్తూ ఉన్నాడు. మరి మనము కూడా ఆ ప్రకారంగానే ఆ ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అనంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి శ్వాస ద్వారా ఒక మంత్రాన్ని కూడా జపిస్తూ ఉంటుంది. కానీ ఆ మంత్రం ఏమిటి అని అంటే మనకు కూడా తెలియదు. సచ్చిదానంద యోగీశ్వరుడు శ్వాస మీద ధ్యాస అనే ఒక ఆయన హఠయోగాన్ని అభ్యాసము చేస్తూ 3 నెలల 13 రోజులు సమాధిలో ఉండి ఆ శ్వాస ఏ మంత్రాన్ని జపిస్తూ ఉంది అనే ఒక విధానములో ఆయన అంతటి సూక్ష్మ జ్ఞానాన్ని గ్రహించి ఏ మంత్రము అనంటే సోహం అనే ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. కానీ మనము తెలుసుకోవడం లేదు. ఏ పనిలో ఉన్నా, ఏ ధ్యాసలో ఉన్నా, మీరు నడుస్తూ ఉన్నా, నీళ్లు తాగుతూ ఉన్నా, భోజనము చేస్తూ ఉన్నా, దానికి అదే జపము నడుస్తూనే ఉన్నారు. ఒక్క రోజుకు 24 గంటలకు 21,600 జపము నడుస్తూ ఉంది. మరి ఆ జపాన్ని మనము అందుకోవాలి అనే ఒక ఉద్దేశంతో పత్రిజీ మహారాజు ఆ జపాన్ని కనుగొని ఆయన అనుభవం పొంది అనుభవించి ధరించి వీరందరికీ కూడా అందించినటువంటి ఆ ఒక మహామంత్రాన్ని మనమందరము కూడా అందుకొని మన జీవితాలను సార్థకము చేసుకోవాలని ఆయన ఈ సమయాన్ని ఈ యొక్క విషయాన్ని మనందరికీ కూడా తెలియపరుస్తూ మరి మనందరం కూడా బాగుపడాలి అనే ఒక ఉద్దేశంతో అందిస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఈ సమయాన్ని ఇంతటితో మీరందరూ కూడా అటువంటి జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తూ నా సమయాన్ని ఇంతటితో ముగిస్తూ థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు కూడా రమణ స్వామి గారికి. మీ అందరి నుంచి ఒక అనుమతి కావాలి. 2:02 క్లోజ్ చేద్దాం, ఓకేనా? 1:15 అవుతుంది. అందరూ అందరూ 2 నిమిషాలు మాట్లాడతారు. 2 గంటలకు భోజనానికి వెళ్దాం. మ్యాక్సిమం 2:15 క్లోజ్ చేసేసి మంచిగా తినేసి మంచి వంటలు చేశారు. యాదయ్య గారు చప్పట్లు కొడదాం. మంచి స్వీటు, మంచి ఆట అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. సీనియర్ మోస్ట్ మిట్ట మనోహర్ గారు అందరూ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక 2 నిమిషాలు అందరూ ముగించాలని కోరుకుంటున్నాను. మనోహర్ గారు. ఇక్కడ ఉన్న ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. వేదిక మీద ఉన్న అతిరత మహారథులందరికీ నా ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి జై. ధ్యాన జగత్కి జై. పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, పిఎంసి ఛానల్కి. రావణుడే రాముడైతే రావణుడు అంటే రాక్షసత్వం. రాక్షసత్వము అంటే హింస, చంపడం. అది కరెక్ట్ కాదు. ఆ రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోకి ఎదగమన్నారు. మానవత్వం అంటే అహింస, హింస చేయకుండా ఉండడం. మరి దైవత్వంలోకి ఎదగమన్నారు. దైవత్వం అంటే ధ్యానం. ఇదే పత్రిజీ గారు మనకిచ్చినటువంటి గొప్ప సందేశం. రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం. రాక్షసత్వం అంటే రావణాసురుడు, మరి రాముడు అంటే దేవుడు. మనమంతా ఒకప్పుడు రాక్షసులమే. నేను కూడా రాక్షసునే.
పత్రిజీ గారు పరిచయం కాకముందు తిన్నా, అబద్ధాలు చెప్పకూడదు, మాంసం తిన్నా. కానీ తెలిసింది పత్రిజీ గురువుగారి ద్వారా అది తప్పు. మనకు భగవంతుడు దంతాలు ఇచ్చాడు కానీ కూరలు ఇవ్వలేదయ్యా అన్నాడు. కూరలు ఇచ్చింది ఎవరికి? సింహాలకి, పులులకి. మరి అవి తినాలి. మరి మనకిచ్చింది భగవంతుడు దంతాలు. మరి దంతాలు వాళ్ళు తినాల్సింది శాకాహారం. మరి సృష్టికి విరుద్ధంగా ఎప్పుడు మనం జీవించకూడదు. అదే మనకు గురుగారు ఇచ్చిన ఒక గొప్ప సందేశం. కనుక మనం అందరం కూడా రాక్షసత్వంలో నుంచి మానవత్వంలోంచి దైవత్వంలోకి ఎదగాలి. అలాగే గురుగారు త్రిరత్నాలు పాటించమన్నాడు. ధ్యానము, మరి అహింస, మరి పిరమిడ్. ఈ 3 గురుగారు ఇచ్చిన త్రిరత్నాలు. ధ్యానం చేయాలి, అందరికీ ధ్యానం బోధించాలి. మనం అహింస పాటిస్తూ అందరికీ అహింసలో జీవించమని చెప్పాలి. మనం పిరమిడ్ కట్టాలి, అందరికీ పిరమిడ్ కట్టమని చెప్పాలి. ఈ 3 త్రిరత్నాలు మనకు పత్రిజీ గారు ఇచ్చారు. ఇవి ఆచరిస్తే మనం అద్భుతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన వేములవాడ మాస్టర్స్కి, ఈరోజు అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించిన మరి వేములవాడ మాస్టర్స్కి నేను థ్యాంక్స్ చెప్తూ నా ప్రసంగం ముగిస్తున్నా. భూపతి గారు 2 నిమిషాలు ఎక్కువ లేదు. 1 నిమిషంలో ముగిస్తాను. ఎలా ఉంది శాకాహార ర్యాలీ? సుదూర ప్రాంతాల నుండి ఎండలో ఉండి కూడా మీరందరూ ఇక్కడికి వచ్చేసి శాకాహార ర్యాలీని విజయవంతం చేసినందుకు మరొకసారి సాష్టాంగ దండ ప్రణామాలు చెల్లించుకుంటున్నాను. అయితే 2013లో నాకు బైపాస్ సర్జరీ జరిగింది. అప్పుడు నీవు ఎటువంటి సందర్భంలో కూడా 2011 వరకు బ్రతకవు అని చెప్పడం జరిగింది. నేను శాకాహారం తీసుకుంటూ నేను ఛాలెంజ్ చేసిన ఆ 2008 వరకు కాదయ్యా 2028 వరకు జీవిస్తా అని చెప్పి ఛాలెంజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అదనంగా 2011 వరకు అని చెబితే ఇప్పుడు ఎంత అయింది? 17 సంవత్సరాలు అదనంగా జీవించడం జరిగింది. ఎందుకు? శాకాహారం తీసుకున్నందుకు. అంటే 8 సంవత్సరాల గ్యారంటీ పోయింది, అదనంగా 15 సంవత్సరాలు ఎక్కువ జీవిస్తున్నానంటే కేవలం శాకాహారం తీసుకోవడం వల్లే. కాబట్టి మీరందరూ కూడా శాకాహారాలకు చేసినందుకు మరొకసారి కూడా కృతజ్ఞతాభివందనలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు భోజనాల తర్వాత కూడా సార్ సందేశాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మరి మంచిగా భోజనాలు చేసి కూడా మంచిగా ఉంటే ఒక మంచిగా 30-40 నిమిషాలు ధ్యానం కూడా చేద్దాం, సార్ సందేశాలు కూడా విందాం. థ్యాంక్ యూ. జనగామ పిఎస్ఎస్ఎం అధ్యక్షులు మరి సార్ రిటైర్డ్ అయ్యింది కానీ టైం ఇస్తాడు, ఇంకా ఇస్తలేడు. సార్ రిటైర్డ్ అయ్యిండు, ఇంకా టైం ఇస్తలేడు. టైం ఇవ్వాలని కోరుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మ ప్రణామాలు. అదే వేదికపై ఉన్నటువంటి జిల్లా మాస్టర్స్కు, భూపతి సార్కు, దామోదర్ మాస్టర్స్కు అందరికీ పేరు పేరున ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, ముందుగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్లో, వేములవాడ హెడ్ క్వార్టర్లో మనం అద్భుతంగా ధ్యాన శాకాహార మెగా ర్యాలీ తీయడం జరిగింది. అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి యాదన్న మాస్టర్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్కు గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. క్లాస్ రూమ్ కాల్ అభినందనలు సార్, చక్కగా మీరు ఏర్పాటు చేశారు. నేను 2 విషయాలు మాట్లాడతానండి. మనమంతా కూడా ఇక్కడ అవసరం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఎప్పటికీ 1 ఇయర్కి ఒకసారి వేములవాడకు వస్తుంటాం మేము. ఇక్కడ శాకాహార ర్యాలీ జరగాలి కంపల్సరీ. ఈరోజు నెరవేరింది ఆ మాస్టర్ల సాయం చేత. ముఖ్యంగా బద్దిపోచమ్మ దగ్గర మన నినాదాలు అద్భుతంగా పనిచేశాయి. ఎప్పుడు కానీ ఒక మార్పు రావాలి అంటే సందేశము ర్యాలీల రూపంలో ఇవ్వాలి. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన సందేశము, మన నినాదాలన్నీ కూడా విశ్వంలో కలిసిపోతాయి. ఆ సంకల్పం నెరవేరుతుంది.
ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే సంకల్పం పెట్టుకుంటే కాదు, బయటకు వచ్చి ర్యాలీల రూపంలో మనం చేయాలన్నమాట. ముఖ్యంగా పత్రి సార్ ఒకటే చెప్పారు, నువ్వు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, శాకాహారంకి రమ్మారాలి. మనుషులందరూ ఏదో ఒక స్థితిలో ఉన్నారు. కొందరు మూలాధారం అంటారు, కొందరు శైశవాత్మ అంటారు, రకరకాల స్థితుల్లో ఉన్నారు. కానీ బాడీ చైతన్యం మాత్రం పెరగట్లేదు. అందరూ బాడీ చైతన్యంలో ఇరుక్కుపోయారు. నువ్వు ఏ స్థితి అయినా ఉండనియండి, ఎందుకంటే మాంసం తిని. కాబట్టి సార్ ఏం చెప్పారు, బాడీ చైతన్యం పెరగడానికి శాకాహారమే తప్పనిసరి అని చెప్పారు. శాకాహారం తీసుకోవడం వల్ల ఏ స్థితిలో ఉన్న వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క శారీరక స్థితి పెరుగుతుంది. ఫస్ట్ అది పెంచుకోవాలి. తర్వాత సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, సేవ, ఇవన్నీ కూడా సెకండరీ. ధ్యానం చేయడము, ధ్యాన ప్రచారం, ఇవన్నీ కూడా చేయడము ఎంతో అద్భుతంగా మనకు ఆ గురువు గారు ఇచ్చినందుకు గురువు గారికి మనందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం ఈ సేవలో ఉన్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. మరి లాలా జ్యోతి మేడం గారు దామోదరి సార్కి ఇచ్చిన మెమోటీస్ చప్పట ద్వారా. థ్యాంక్ యూ మేడం. మరి బోధన్ జన్మస్థల్ చైర్మన్గా ఉంటున్నాడు. తెలుసు కదా బోధన్ జన్మస్థల్. వచ్చే తరానికి రామ జన్మభూమి ఎలా ఉంటుందో పత్రిజీ జన్మభూమి ఎలా కావాలి, దానికోసం అన్న కృషి చేస్తారు. మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. గంగారెడ్డి గారి సందేశం ఇద్దాం. పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నా ముందున్న మీ అందరికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. భూపత్ అన్నట్టు ఏదైతుందో పత్రిజీ ఎలా ఎక్కడ పుట్టిండనేది మనం చూడాల. బోధానికి వచ్చి మనలాగానే మధ్యవర్తి కుటుంబం లోపల జన్మించి, ఒక సామాన్య వ్యక్తిగా జన్మించి, ఒక అసామాన్య వ్యక్తిగా తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టిండు. అంటే ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలం లోపల సాధన చేస్తే, ప్రయత్నం చేస్తే ఒక ఆత్మ పరమాత్మగా ఎదుగుతుంది అనేది ఈ భూమి మీద జీవించి చూపించిండు పత్రిజీ. కాబట్టి మీ అందరూ ఆ యొక్క జన్మించినటువంటి ఇల్లును అక్కడికి వచ్చి ధ్యానం చేయాలి. అదేవిధంగా మహావతారణ వేడుకలు, పత్రిజీ పుట్టిన జన్మదిన వేడుకలు మొన్న 3 రోజులు మనం జరుపుకున్నాం. అదేవిధంగా పత్రి మేడం సూచన మేరకు గురు పౌర్ణమి మనం అక్కడ జరపాలని చెప్పేసి పత్రి మేడం చెప్పింది. పత్రిజీ యొక్క గురువు సదానంద యోగి. ఆ గురువు గారి దగ్గరికి ప్రతి గురు పౌర్ణమికి పత్రిజీ నందవరం వెళ్తుండే. అట్లనే మన గురువు, మన అందరి గురువు పత్రిజీ దగ్గరికి మనం వెళ్ళాలని పత్రి మేడం చెప్పింది. దాని ప్రకారంగా జూలై 27, 28, 29 జూలై నెల లోపల 3 రోజులు బోధన లోపల తిరుపతి తిరుమల దేవస్థానం కళ్యాణ మండపం లోపల గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం. మీ అందరి అక్కడికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. వస్తారు కదా అందరూ? రావాలా? మనం అందరూ రండి, బోధనకు అందరూ రండి. మన గురువు గారు జన్మించినటువంటి ఆ యొక్క ఇంటి లోపలికి మనం అందరము వెళ్దాం. మీరు ఎందరు వచ్చినా కానీ అక్కడ ఆతిథ్యం ఇయ్యేందుకు దానికి ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ వాళ్ళు నిలబడ్డారు. దానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా అక్కడ క్లాసెస్ జరుగుతాయి. మీరు ఎప్పుడైనా 365 రోజులు ఆ యొక్క గేట్ తెరిచే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు. మీరు ఎప్పుడైనా అక్కడ 2 రోజులు ఉండొచ్చు. ఉండే అవకాశం ఉండదు. కాబట్టి మీ అందరినీ బోధనకి వచ్చి రావాలని నేను కోరుతున్నా. ఇంకొకటి ఏంటంటే, ఈ బుద్ధ పౌర్ణమి నుంచి అఖండ
ఉదయం 3 గంటలు సాయంత్రం 3 గంటలు అఖండ ధ్యానం అక్కడ జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా కానీ ఆ అఖండ ధ్యానం లోపల పాల్గొనాలని కోరుతున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి వేములవాడ మాస్టర్స్కు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని సాయి కృష్ణారెడ్డి. అందరికీ ధ్యానాభివందనాలు. మన సిరిసిల్ల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మరి వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అద్భుతమైనటువంటి శాకాహార ర్యాలీ. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి మాస్టర్లందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి పత్రిజీ గారి ఆశయాన్ని గ్రామానికి, ఇంటింటికి, గడపకు ప్రతి మనిషికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో అద్భుతంగా మరి శాకాహార ర్యాలీలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి దామోదర్ రెడ్డి గారి నేతృత్వంలో మరి తెలంగాణ అంతా మరి పత్రిజీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మరి నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీలు కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మరి నిన్ననే ముప్కాల్ గ్రామంలో మరి అద్భుతంగా పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభం, శాకాహార ర్యాలీ మరి నిర్వహించడం జరిగింది. మరి మీరందరూ కూడా ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా పత్రిజీ గారు చెప్పారు, మహేశ్వర మహాపిరమిడ్కు పిలిపించి దామోదర మహాస్వామి గారి ఆధ్వర్యంలో మరి వారు బాడీ వికెట్ చేయకంటే ముందు సుప్రసిద్ధ దేవస్థానం సిద్ధులగుట్ట ఆర్మూర్ వద్ద సిద్ధేశ్వర పిరమిడ్ని నిర్మించండి, దాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని గురువుగారు చెప్పారు. మరి గురువుగారి మాట సద్దిమూట. మరి వారి యొక్క మాటనే వేదవాక్కుగా భావించి ఆ శిథిలగుట్టపై అద్భుతమైనటువంటి ధ్యాన మందిరాన్ని నిర్మించి మరి 365 రోజులు అక్కడ ప్రతిరోజు ఒక గ్రామం నుండి ధ్యానులు వచ్చి ధ్యానం చేయడం, 365 రోజులు అన్నప్రసాదాన్ని నిర్వహించడం. మరి ఆ క్షేత్రం గురించి, పత్రిజీ గారి గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, ధ్యాన సప్తాహాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అద్భుతంగా కొనసాగించడం జరుగుతుంది. మరి మీరు ఎప్పుడు నిజామాబాద్ జిల్లాకు వచ్చినా సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించండి. మరి నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా 365 రోజులు పత్రిజీ జన్మించిన జిల్లాలో మరి శాకాహార ర్యాలీలు, క్లాసులు ఉంటాయి. మరి జ్ఞానదాతలుగా మీరు రావచ్చు. అపారమైనటువంటి జ్ఞానాన్ని మీరు ఇంటింటికి, గడపకు పంచవచ్చు. మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు ఒక 30 గ్రామాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ధ్యాన సప్తాహాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా మీ యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ నిజామాబాద్ జిల్లాలో పంచాల్సిందిగా, సిద్ధిలగుట్టను సందర్శించాల్సిందిగా. మరి చక్కని కార్యక్రమానికి మన నిజామాబాద్ జిల్లా నుంచి పల్లికొండ, సికింద్రాపూర్, కొత్తపల్లి, పురాణిపేట్, అదేవిధంగా సోన్పేట్, ఆర్మూర్ మరి ఇన్ని గ్రామాల నుంచి దాదాపు 50 పైచీలకు మాస్టర్లు వచ్చి విజయవంతం చేసిండ్రు. మరి ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఇచ్చేసి విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి పత్రిజీ ప్రభంజనాన్ని మనం ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళి మరి కార్యక్రమాన్ని, సొసైటీని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంత చక్కని కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరినీ కలుసుకునే అవకాశాన్ని కల్పించి ఈ వేదికపై మాట్లాడాలి అవకాశాన్ని కల్పించిన సిరిసిల్ల మాస్టర్లకు, వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా ఈ మన ఇద్దరు అమ్మాయిలు మన ర్యాలీలో ఎంతోమంది వాటర్కి కానీ ఎండకు కానీ ఓర్చుకోలేక ఎక్కడోళ్ళం అక్కడ నీడకున్నాము. వీళ్ళు అసలు స్టార్ట్ చేసిందంటే హెండింగ్ దాకా మా దగ్గర పాంప్లెంట్లు అయిపోయినాయి తప్ప వాళ్ళు ఆగడం లేదు.
మీ పేర్లు చెప్పి ఒక్కొక్కరు పేర్లు చెప్పుకున్నాం. చైతన్య, లేఖశ్రీ. వీళ్ళిద్దరికి మనం అందరం గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాము. మిగతా ఎవరైనా సరే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళలాగా పనిచేయాలని మీ అందరికీ నేను పేరు పేరున కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వీళ్ళకు, ఎందుకంటే వీళ్ళకు ఉన్నంత సంకల్పం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఏదైనా మనము కష్టంతో కాదు ఇష్టంతో చేస్తే మనం చేయగలుగుతాము. ఏదో దామోదర్ రెడ్డి సార్ చెప్పిండు, యాదగౌడ్ చెప్పిండు, భూపతిరాజు చెప్పిండు అన్న ముచ్చట కాదు. అక్కడ ఎవరమైనా సరే మనం ఇష్టం కొద్ది చేస్తే ఏదైనా చేయగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఇదే విధంగా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు లేఖశ్రీ. నేను నైన్త్ క్లాస్ అయిపోయింది, 10th క్లాస్. అందరూ ధ్యానం చేయాలని పంచాలనిపించింది. మాంసాహారం మానేయాలి. నువ్వు వెజిటేరియన్ అయిపోయినావా? అయినా. గట్టిగా చెప్పాలి కొడదాం. మై నేమ్ ఇస్ చైతన్య. నేను 10th అయిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంటర్ 10th మార్క్స్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది నాకైతే వేములవాడలో. చాలా బాగా అనిపించింది. అసలు అందరితోటి పాంప్లెట్ పంచుతుంటే ఏమనిపించింది అంటే అసలు గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. అందరూ శాకాహారులు కావాలి, మంచిగా ధ్యానం చేయండి. థ్యాంక్ యూ. మురళి గారు రండి, ఈ పాట వినిపించండి. గట్టిగా చెప్పట్లు కొడదాం మురళి గారికి. ఎందుకు లేస్తున్నారు అందరూ ఒక్కసారి? అలా లైన్ కట్టాలా, ఒక్కొక్కరు తినాలో వచ్చేయాలా. రండి మురళి గారు. కరీంనగర్ సారథి ఒక పాట చిన్నగా. నా పేరు ముఖ్యంగా ప్రపంచ గురువు పత్రిజీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చినటువంటి పిరమిడ్ సోదరులకు అభినందనలు తెలియజేసుకుంటూ, నా పేరు చెల్లె మురళీధరు, పోస్టల్ డిపార్ట్మెంట్. నేను దాదాపు 2000 పాటలు రాయడం జరిగింది. రెండు పట్టుకోవాలి రాదు. పిరమిడ్స్ ఇంతకుముందు ఒక పాట రాయడం జరిగింది. ఇది రెండవ పాట. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, ధ్యానం ధ్యానం బోధించే పత్రిజీ పాట. తెలుసుకోండి నిజాలు, మలుచుకోండి జీవితాలు. తెలుసుకోండి నిజాలు, మలుచుకోండి జీవితాలు. సమయాన్ని వృధా చేస్తే మిగిలేవి అనర్థాలు. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, ధ్యానం బోధించే పత్రిజీ పాట. జీవితాలను సమభావంగా నిలిపేదే పిరమిడ్, కష్టాలను బాధలను రూపుమాపేదే పిరమిడ్. జీవితాలను సమభావంగా నిలిపేదే పిరమిడ్, కష్టాలను బాధలను రూపుమాపేదే పిరమిడ్. మంచి బాట మనకేస్తుంది, చెడు బాటను తొలగిస్తుంది. మంచి బాట మనకేస్తుంది, చెడు బాటను తొలగిస్తుంది. పత్రిజీ దీవెనార్తి మన వెంటే ఉంటుంది. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, ధ్యానం బోధించే పత్రిజీ పాట. ధ్యానం బోధించే పత్రిజీ పాట. ధ్యానం నీతిని జాయి ఉంటది నీ వెంటే.
సత్యం ధర్మం అహింస నిత్యం నిలబెట్టేవే, ధ్యానం జ్ఞానం నీతి నిజాయితీ ఉంటాయి నీ వెంటే, సత్యం ధర్మం అహింస నిత్యం నిన్ను నిలబెట్టేవే. ఆస్థేయం విడనాడాలి, అపరిగ్రహం గమనించాలి, మానవత్వం ఉన్న మనిషిగా మనుషులు బతకాలి. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట. జాలి కరుణ దయా గుణం ప్రతి గుండెలో ఉండాలి, మనిషిని మనిషిగా గుర్తించే రోజులు కనరావాలి. జాలి కరుణ దయా గుణం ప్రతి గుండెలో ఉండాలి, మనిషిని మనిషిగా గుర్తించే రోజులు కనరావాలి. పిరమిడ్ అంటే ప్రపంచ జ్ఞానం, పిరమిడు తొలగించ జ్ఞానం, పిరమిడ్ అంటే ప్రపంచ జ్ఞానం, పిరమిడు తొలగించ జ్ఞానం, ప్రతి మనిషి మనసు పెట్టి పొందాలి విజ్ఞానం. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట. మూగ జీవాల గొంతు కోసి మంటల్లో వండుటేలా, అన్నం పుణ్యం తెలియని పశువుల చంపి తినుడు ఏలా. మూగ జీవాల గొంతు కోసి మంటల్లో వండుటేలా, అన్నం పుణ్యం తెలియని పశువుల చంపి తినుడు ఏలా. మనిషికేది మానవత్వం, పశువుల చంపుడు క్రూరత్వం, మనిషికేది మానవత్వం, పశువుల చంపుడు క్రూరత్వం. పిరమిడిలో చేరి తెలుసుకో నువ్వు నగ్న సత్యం, పిరమిడిలో చేరి తెలుసుకో నువ్వు మానవత్వం. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, జ్ఞానం ధ్యానం బోధించే పత్రిజీ పాట. తెలుసుకోండి నిజాలు, మలుచుకోండి జీవితాలు, సమయాన్ని వృధా చేస్తే మిగిలేవి అనర్థాలు, సమయాన్ని వృధా చేస్తే మిగిలేవి అనర్థాలు. ఏరి కోరి ఎంచుకోండి పిరమిడ్ సొసైటీ బాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట, జ్ఞానం జ్ఞానం బోధించే పత్రిజీ పాట. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు. ఒకసారి థ్యాంక్ యూ అండి. మురళి సార్ చాలా అద్భుతమైన పాట పాడారు. ఒకసారి అందరు చప్పట్లు కొడతాం, ఎందుకంటే చాలా చాలా బాగున్నది. ఓకే అండి, నా పేరు రామకృష్ణ, మాది భూపాలపల్లి. నేను వృత్తిపరంగా సింగరేణిలో జాబ్ చేస్తాను. మా సింగరేణిలో ఎలా ఉంటుందంటే, ఆదివారం వచ్చిందంటే మాంసం లేకపోతే ముద్ద దిగదు. అంటే మా సింగరేణి ఏరియా అంతా అంతే ఉంటుంది. అలాంటి చోట మేము కూడా ఒకసారి శాకాహార ర్యాలీ చేసాం జిల్లాలో. దానివల్ల చాలా మార్పు, అంటే జనాలలో శాకాహార ర్యాలీలు కూడా చేస్తారనే విషయము అర్థమైంది ఆ ర్యాలీ ద్వారా. కాబట్టి మనం ఈరోజు చూడండి, మన వేములవాడలో శివాలయం ఉన్నది, మాంసం కోస్తున్నారు. విష్ణు దేవాలయాల దగ్గర కూడా మాంసం కోసే సంస్కృతి వచ్చేసింది తెలంగాణలో. ప్రతి దేవాలయాల్లో కూడా, ఎలాంటి దేవాలయం దగ్గర పోయినా బయటికి రాగానే మళ్ళా మేకను కోసుకోవడం, వండుకొని తినడం, మందు తాగడం, ఇది సంస్కృతి అయిపోయింది. ఏంటంటే మన స్టేట్లో తెలంగాణలో ఏంటంటే మర్యాద అంటే తాగడం తినడమే. ఇది కొన్ని వందల జనరేషన్ నుంచి అలవాటు పడ్డాం మనం. మన భారతదేశంలో అతి తక్కువ ఉన్న శాకాహార స్టేట్ అంటే మనదే. 2.7% మాత్రమే శాకాహారులు ఉన్నారు. అంటే 97.6% మొత్తం ఏమైందంటే మాంసాహారులే. అంటే ఎందుకంటే వెనకడ కొన్ని వందల సంవత్సరాల నుంచి, జనరేషన్ నుంచి మనకి ఏమైందంటే రుద్దపడ్డది బాగా మాంసం. మరి ఇలాంటి జిల్లాలో, ఇలాంటి స్టేట్, మన తెలంగాణ స్టేట్లో బోధనలో మన పత్రిజీ గారు జన్మ తీసుకోవటం,
ఇలాంటి స్టేట్ని ధ్యానమయము శాకాహారమయం చేయడం కోసము, అలాగే మన స్టేట్ ఆదర్శంగా మన భారతదేశం అన్ని రాష్ట్రాలలో మరియు మన ప్రపంచంలో మొత్తం శాంతిని నిలుపుకోవడం కోసం ఒక పిరమిడ్ స్విచ్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా చాలా చైతన్యం వచ్చిందండి. అలాగే మన పిఎంసి ద్వారా కూడా ఇంట్లో కూర్చొని కూడా చాలామంది ధ్యానం నేర్చుకుంటున్నారు, శాకాహారులుగా అవుతున్నారు. కాబట్టి చాలా శుభపరిణామం మనకి. ఎందుకంటే ఒకప్పుడు పాంపిళ్ళు పట్టుకుని తిరిగే వాళ్ళు ఒక 30 years బ్యాక్. ఇవాళ మన ఇంట్లో కూర్చున్న సెల్లులో శాకాహార ర్యాలీలు, ప్రతి చోట జరిగే ప్రోగ్రామ్స్, ప్రతిరోజు మన సొసైటీలో ఎక్కడో చోట ఏడో చోట ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇదంతా మన సొసైటీ ఒక్కటే మాత్రమే శాకాహారాన్ని ప్రజలు చేయగలుగుతాం. వేరే సొసైటీ ఎవరు కూడా శాకాహారాన్ని చెప్పరు. ఎందుకు చెప్పారంటే శాకాహారం చెప్తే జనాలు రారు, సమస్త మడుగడు ఉండదు. కాబట్టి అక్కడ వాళ్ళు చెప్పరు. మనం ఏంటంటే ముందు శాకాహారమే చెప్తాం, ధ్యానం చెప్తాం. కాబట్టి ఈ మంచి సొసైటీలో నేను కూడా ఒక నెంబర్గా ఉండి మా జిల్లా ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నందుకు నేను ఎన్నో జన్మలా చేసిన పుణ్యఫలం ఇది. అలాగే మన సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్లకు, తర్వాత అన్ని జిల్లా ప్రెసిడెంట్లకు, అలాగే ఇవాళ వేములవాడ వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా వేములవాడలో ఒక కార్యక్రమం చేయాలంటే మనం ముందు చూస్తాం కానీ వెనుముక లెక్క పనిచేస్తూ చాలా మంది ఉంటారండి. ఈరోజు ర్యాలీ అంటే ఒక పెళ్లి చేసిన సమానం. డబ్బులు కావాలి, ఫంక్షన్ హాల్ మాట్లాడాలి, కుర్చీలు వేయాలి, వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు చేయాలి, భోజనాలు పెట్టాలి, స్టేజ్ మీద అన్ని రకాల పనులు. అంటే ఒక పెళ్లి చేస్తే ఎంత కష్టం ఉంటుందో ఒక ర్యాలీ చేసిన అంత కష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన సొసైటీలో ఉన్న దామోదర్ రెడ్డి గారికి, విజయభాస్కర్ రెడ్డి సార్కి అందరికీ ధన్యవాదాలు అండి. నమస్కారాలు. ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు. శివగారిని మాట్లాడిన కోరుతున్నాం. నమస్కారం మాస్టర్స్. నా పేరు శివ, శ్రీకాళహస్తి. నేను 2006 నుంచి ధ్యానం చేస్తున్నాను. ఇట్లా తెలంగాణలో అన్ని ర్యాలీలకు వస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. సో దీని ఒక ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 1 నుంచి 5 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అహింసా ధ్యాన మహాసభలు జరుగుతుంది. సో ఇది అందరూ రావాల్సిందిగా, దీనికి అందరూ సహకరించవలసిందిగా. ఈ యొక్క సభలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు, అన్ని రకాల ఉండేవాళ్ళందరూ కూడా అహింస గురించి, ధ్యానం గురించి, మన పిఎస్ మూవ్మెంట్ గురించి చెప్పి ఇంకా ప్రజల్లోకి ఎక్కువ మన పిఎస్ మూవ్మెంట్ యొక్క జ్ఞానాన్ని, అహింస గురించి, ధ్యానాన్ని గురించి తెలియాలని ఒక ముఖ్య ఉద్దేశం. మనం ఎన్నో ర్యాలీలు చేస్తున్నాం. ఇంకా ఎక్కువ రీచ్ కావాలనే ఒక ఉద్దేశంతో ఇంకా మీరు ఉపేంద్ర వీడియో చూస్తుంటారు, ఆయన వెజిటేరియన్గా మారారు. అలా నెక్స్ట్ సాయి పల్లవిని కూడా కలవబోతున్నారు. ఇట్లా అన్ని రకాల రాజకీయ నాయకులు, అన్ని ఫీల్డ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి అందరూ కూడా అహింస గురించి, ధ్యానం గురించి చెప్పాలి, అది యొక్క ఎక్కువ మూమెంట్ తెలియాలి అనే ఒక ఉద్దేశం. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ అహింసా ధ్యాన మహాసభ జరుగుతుంది. ఇది థ్యాంక్ యూ సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దామోదర్ రెడ్డి సార్కు థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ అహింసా ధ్యాన మహాసభలకి అక్టోబర్ 1 నుంచి 5 తారీఖు గట్టిగా చప్పట్లు కొడదాం. అహింస తత్వమే. రమా మేడం రండి. ముందుగా మన అందరి కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరి స్టేజ్ మీద ఉన్న సీనియర్ మాస్టర్లకి అందరికీ ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులైన మీ అందరికీ ఆత్మ ప్రణామాలు. మరి వేములవాడలో ర్యాలీ జరగడం చాలా ఆనందంగా ఉంది. పత్రిజీ ఆయన బాడీ వికెట్ చేసేటప్పుడు చింత అనిల్ కుమార్ను పిలిచి, నువ్వు దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలి, ఈ ప్రాజెక్టు నువ్వు చేయమని చెప్పడం జరిగింది. ఆయన కొండగట్టులో ధ్యాన ప్రచారం చేయడానికి గ్రూపులలో పెట్టాడు. రావాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రావాలనని మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ పాంప్లెంట్లు పంచి ప్రచారం చేశాము. పరిచయం అయింది. అప్పుడు ఆయన అన్నాడు, మేడం ధర్మపురిలో, వేములవాడలో హింస బాగా జరుగుతుంది,
మనం ప్రచారం చేయాలి. సంవత్సరం పాటు ర్యాలీలు చేసుకుంటూ జ్ఞానాన్ని, పాంప్లెంట్లు పంచి జ్ఞానాన్ని చెప్పాలి. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే ఓకే సార్ అని అన్నాను. మరి ధర్మపురిలో పౌర్ణమి ధ్యానము, ఈ వెమ్లవాడలో అమావాస్య ధ్యానము పెట్టడం జరిగింది. ధర్మపురిలో సక్సెస్ 12 నెలలు ధ్యానము, శాకాహారము చేయడము. లాస్ట్ 13వ నెల 3 రోజుల ధ్యాన యజ్ఞం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న నెగటివ్ వల్ల, ఈ నెగటివ్ ఏం చేస్తుందంటే మననే మాయలో పడగొడుతుంది, మన వాళ్ళకు మనకే తగాదాలు పెడుతుంది. మరి మనం మాయలో పడిపోవడం వల్ల 4 నెలలు సక్సెస్ఫుల్గా జరిగిన మా కార్యక్రమము 3 నెలలు బలవంతంగా చేయడం జరిగింది. గుళ్ళో వెళ్ళి అడిగినా కానీ కూర్చోమని చెప్పడము, ధ్యానం చేసుకోమని చెప్పడము, కార్యక్రమం చేసుకోమని చెప్పడము, చేసుకున్న తర్వాత మళ్ళీ నెలలో మీరు చెయ్యొద్దు అనడం. మేము గుళ్ళో కూర్చొని చేసినాము. లాస్ట్ నెల గుడి బయట బెంచీల మీద కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. అట్లా చేసినా కానీ వాళ్ళు కూర్చొనివ్వలేదు. నెగటివ్ ఎంత ఉన్నదనంటే చెప్పరానంత నెగటివ్ ఉంది. ఇది దక్షిణ కాశీ అని చెప్తారు, కానీ ఈ దక్షిణ కాశీని మనం ఏం చేస్తున్నాము? ప్రతిరోజు కొన్ని వందల మూగ జీవాలు చంపబడుతున్నాయి. మన యాదన్న మాస్టర్ చెప్పిండు, గుడి దగ్గర మన ర్యాలీ ఆగిపోయింది, నాకు బాధ కలిగింది అని. లేదు, నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే మన నినాదాలు అద్భుతంగా అక్కడ ఎక్కువసేపు చేసుకోవడం జరిగింది. మన ఈ ర్యాలీ వేములవాడ మాస్టర్లు, సిరిసిల్ల మాస్టర్లు మైత్రి భావంతో కలిసి అద్భుతంగా ఈ ర్యాలీ చేశారు. మరి ఆ మాస్టర్లకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆనందాన్ని చూస్తుంటే అప్పుడు బాధ కలిగింది, ఇప్పుడు ఎంతో ఆనందము, ఉత్సాహము కలుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి ఈ మాస్టర్లకు, సిరిసిల్ల వేములవాడ మాస్టర్లకు, ప్రతి ఒక్కరికి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పుష్ప మేడం. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానులందరికీ పాదాభివందనం. మీ అందరిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. పిఎంసి వాళ్ళకు కూడా అందరికీ కోటి కోటి ప్రణామములు. ముఖ్యంగా దామోదర్ సార్ రావడం మన ఎంతో అదృష్టం. పత్రిజీ అవతార పురుషుడు ఏంటిదంటే దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ, ధర్మో రక్షిత రక్షిత అని చెప్తుండు. అవునా? మనం ఏంటిదంటే ఈ శాకాహార ర్యాలీ దక్షిణ కాశీ అని అంటాము. దక్షిణ కాశీలో జీవహింస చాలా ఉంది. గుడికి వచ్చిన వాళ్ళంతా పోషమ్మకు చేసి బలులిస్తుర్రు. ఆ బలి ఎప్పుడో ఆపాలని పత్రిజీ లక్ష్యం. పత్రిజీ ఆశయ శాసనం కొరకు మనం మనవంతు ధర్మంగా ఒకే ఒక్క స్టెప్ మనం వేద్దాం. మనం ఒక్కరినైనా మార్చుదాం. పత్రిజీ నవ్వులలోనా కురిసెను పువ్వులవానా, ఏ నోమునోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగేవారు పత్రిజీ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. అలనాడు వెలసినాడు కృష్ణావతారుడై, ఇలలోన వెలసినాడు పత్రిజీ రూపమై, మనలోన వెలసినాడు ధ్యానావతారుడై, జగమంత వెలిగినాడు మహర్షి రూపమై. పత్రిజీ నవ్వులలోనా కురిసెను పువ్వులవాన. జై పత్రిజీ, జై హో పత్రిజీ. ధ్యానులందరికీ శివప్రసాద్.
అట్లాగే దేవన్న తర్వాత 1-2 minutes ఎక్కువ లేదు, నీకు ఎక్కువ టైం తీసుకోవద్దు. ఒకటే ఆయన మాట్లాడిన తర్వాత మంచి సందేశం. శాకాహారాన్ని అద్భుతంగా విజయవంతం చేసినటువంటి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అందరూ కూడా, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా వేల వేల కృతజ్ఞతలు. పత్రిజీ యొక్క మహాదాశయంలో మనందరం కూడా ముందుకు సాగి విజయవంతం చేసినందుకు వేల వేల కృతజ్ఞతలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు అభినయ్. నేను 2012లో మెడిటేషన్లోకి వచ్చాను. 2012లో ఇక్కడ ఒక శాకాహార ర్యాలీ జరిగిన ఉండే, అప్పుడే నాకు ధ్యానం పరిచయం అయింది. మా ఊరు ఇదేనండి, మాది వేములవాడనే. 14 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక శాకాహార ర్యాలీ జరిగిన ఉండే, అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చిన. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ మెగా శాకాహార ర్యాలీ జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కొంతకాలానికి దామోదర్ రెడ్డి సార్ గారి పరిచయం జరిగింది. ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత శాకాహారంతో పాటు శుద్ధ శాకాహారం అనేది ఒకటి ఉందని, అది ధ్యానానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను తెలుసుకున్నాను. దాని ద్వారా ఇప్పుడు ఎంతో ఇంప్రూవ్మెంట్ అయ్యాను. ఇంకా ఈ వేములవాడలో ఇలాంటి శాకాహార ర్యాలీలు జరిగి అందరూ ఇంకా ధ్యానంలోకి రావాలని నేను కోరుకుంటున్నాను. దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు దీప, మాది రుద్రంగి. మేము ఇక్కడికి రావడం అంటే ఇక్కడ వేసిన ఈ బీజం ఫస్ట్ మెట్పల్లి వాళ్ళని నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటూనే ఉన్నాము. శాకాహారి జరగాలి, ర్యాలీ ఇక్కడ జరగాలని పోయిన ఇయర్ నుంచి అనుకుంటున్నాం సార్. మీరు 3 నెలల నుంచి మీ దృష్టిలో పడ్డది, గత 3 నెలల నుంచి. ఈ 3 నెలల నుంచి ఎంత తాపత్రయపడ్డామో ఇక్కడ జరగాలి శాకాహార ర్యాలీ. నాంపల్లి గుట్టపై పాము వెనకాల పిరమిడ్ రావాలి మనకి, అక్కడ ఇక్కడ మొత్తం శాకాహారులు కావాలి అనేసి మేము ఎంతగానో అనుకుంటున్నాం మొత్తం. కానీ మాకు ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పత్రిజీకి, ఇక్కడ ఉన్న వాళ్ళ పెద్దలందరికీ కృతజ్ఞతలు. దీనికి సహకారం చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మెట్పల్లి మేడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ ఫస్ట్ బీజం వేసి అన్ని రోజులు క్లాసులు నడిపించి ఇక్కడ బీజం వేసి వెళ్ళారు. మేము పాంప్లెట్ ఇచ్చి వెళ్తుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అంటుర్రు. నా ముందు ఒక మేకను తీసుకెళ్ళి పాంప్లెట్ ఇస్తున్నాను, చంపేస్తాని దీన్ని చంపేస్తా, నేను పోతున్నా అని చెప్పని పట్టుకొని వెళ్తుంటే ఈ ఏడుపు వచ్చింది. నాకు అసలు ఏం చేయాలో నాకేం అర్థం కాలేదు. సార్ అద్దు, మీరు చంపకండి అని అంటుండే, తప్పదమ్మా ఇది అయిపోయింది చూడు అని చెప్పి అంటుంటే నాకు కళ్ళ పంట నీళ్ళు వచ్చినాయి. నాకు మొత్తం ఇక నాకు అర్థం కాలేదు అక్కడ. కానీ ప్రతి ఒక్కరికి అవును ఇది ఏందో ఉన్నది చూడాలి అని ప్రతి ఒక్కరు ఇంకొకరు ఇట్లా పాంప్లెట్ వద్దు, బండి మీద వెళ్ళే వాళ్ళని కూడా ఆపలేదు, అసలు ఆపుకుంటూ ఇస్తుంటే వాళ్ళు కావాలని తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడ జరగాలి ర్యాలీ. మీ అందరి సహకారంతో ప్రతి ఇయర్ జరగాలి. మొత్తం వేములవాడ మొత్తం శాకాహారి కావాలి. వేములవాడ, నాంపల్లి, ఇటు చుట్టుపక్కల గ్రామాలు అన్ని రుద్రంగిలో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా మంచి చక్కటి అవకాశం ఇచ్చారు నాకు. ఓకే, 2 months తర్వాత అన్నారు యాదగౌడ్ సార్. దాని తర్వాత సరే సార్, మళ్ళీ మీరే రావాలి సార్. గట్టిగా చెప్పండి కొడదాం. జూలైలో మనము రుద్రంగిలో మంచి శాకాహారాలు చేసుకుంటున్నాం. చాలా పెద్ద డిస్ట్రిక్ట్, ఏమంటారు, మండల్ హెడ్ క్వార్టర్, పెద్ద ఊరు. మేడం అంత తాపత్రయం ఉంది కదా, అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళాలి. లాస్ట్ మీరు 2 నిమిషాలు మాట్లాడితే మేము అందరూ భోజనానికి వెళ్తాం. అదో ఎట్లా చూస్తున్నారు, ఎక్కువ మాట్లాడాలంటే మా లంచ్ తర్వాత. అయితే భోజనం విరామం ఇద్దాంలే, రాజు కూడా ఆకలి అవుతున్నట్టుంది. ఒక 15-20 నిమిషాలు భోజనం చేసి అలా వెళ్ళేసి ఇలా వద్దాం. తర్వాత 1 గంట సేపు కార్యక్రమాలు చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ. అభి రెడీ చేయరా. सिद्धार्थ मेला वाला परमात्मा ने नमः वसुदेव सुतं देवा
కంసానూర వత్సనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్భగవద్గీత అథ పత్రము జాయ అర్జున విసాయి యోగ ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుస్తవ మమ కాపాండనోత్సవ కిము కుర్వత సంజయ. నా పేరు పుష్పల, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ. నేను పిఎంసిలోకి రాకముందు చాలా బాధపడేదాన్ని. ఎన్ని గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగినా కూడా నిజం చెప్పాలి అంటే మనశ్శాంతి లేదు. ధ్యానం ఎంత చేస్తున్నా కూడా పిఎంసి విషయాలు విన్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. నా వంతు ధర్మంగా శాకాహార ర్యాలీ చేయడం, ప్రతి దాంట్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. పిఎంసి ఇచ్చే ప్రతి మెసేజ్ ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది. నాకైతే ప్రతి క్షణం పిఎంసి తోటి వినడం, వాటిని ఆచరించడం, మళ్ళీ వాటికి ప్రచారం చేయడము. ఒక్క నెలలో పిఎంసి గురించి 10,500 మందికి ప్రచారం చేసిన. ఇప్పుడు కూడా ప్రతి మనిషి ధ్యాని కావాలి, పిఎంసి చూడాలి. పిఎంసి యొక్క ప్రత్యేకత గురించి చాలా అద్భుతం. చాలా జై పత్రిజీ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. పిఎంసికి కూడా పిఎంసి వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను 2021లో ధ్యానంలోకి రావడం జరిగింది. పిఎంసిలో చూసి కనెక్ట్ అయ్యి 2019లో నేను పిఎంసి చూసి ధ్యానానుభవాలు అందరి విని కనెక్ట్ అయ్యి నేను ధ్యానాన్ని వెతుక్కుంటూ ధ్యానాన్ని 2021లో పట్టుకోవడం జరిగింది. 2021లో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు నేను చాలా దుఃఖంలో, అనారోగ్యంతో ఉండేదాన్ని. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. నేను పొందిన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతో, పత్రిగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను సెంటర్ ఓపెన్ చేయడము, అందరినీ ధ్యానులు చేయడము, ఊరూరు తిరిగి పాంప్లెంట్లు పంచి క్లాసులు చెప్పుకుంటూ ధ్యాన ప్రచారం చేయడము జరుగుతుంది. ఈ పిఎంసికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. కరోనా వచ్చినప్పుడు అందరూ కరోనా తల్లిని తిట్టుకున్నారు. కానీ నేను కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లో ఈ ధ్యాన అనుభవాలు విని నేను 2 సార్లు చనిపోదామని ట్రై చేసిన నేను బ్రతకాలి, నేను ధ్యానం చేయాలి, ఈ జన్మనే చివరి జన్మ చేసుకోవాలి అని వెతికి పట్టుకోవడానికి ధ్యానాన్ని 2 సంవత్సరాలు పట్టిందండి నాకు. మరి పిఎంసికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే, పత్రి సార్కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. నేను పిఎంసి అంబాసిడర్ను కూడా. వెళ్ళిన చోటల్లా నేను పిఎంసి గురించి చెప్తాను. పిఎంసి చూడండి, ధ్యానానుభవాలు వినండి, అద్భుతంగా ఉంటుంది ధ్యానం చేస్తే మీ జీవితం అని అందరికీ చెప్తాను. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి మాస్టర్లకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఫస్ట్ నా పేరు మాది మెట్పల్లి, నా పేరు లక్ష్మి. ఈ ధ్యానంలోకి ఎలా వచ్చిందంటే ఫస్ట్ నాకు హార్ట్ పెయిన్ వచ్చింది. హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మా కొడుకు ధ్యానంలో కూర్చోబెట్టింది. ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ధ్యానం అంటే తెలియలే. అప్పుడు ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత నేను బాగా అయిపోయినా. తర్వాత పిఎంసి ఛానల్ చూసిన తర్వాత అప్పుడప్పుడు అసలు నందప్రసాద్ మాస్టరీ, మన పత్రిజీ, నూటన్ లక్ష్మీ మేడమి, ఈ ఎక్కువ ఈ ధ్యానం విన్న తర్వాతనే నేను ఈ పిఎన్స్కి చాలా రుణపడి ఉన్న. కృతజ్ఞతలు పిఎన్సి ఛానల్కు. అందరికి ఎంతో మంచి జ్ఞానాన్ని అందిస్తున్న ఈ పిఎన్స్కి నా యొక్క కృతజ్ఞతలు, నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పిఎన్సి ఛానల్ వాళ్ళకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాను. మాది కపిలాపురం మక్క లక్ష్మిని. నాకు ధ్యానంలోకి వచ్చిన సంది మంచిగా కావాలని కోరుకుంటున్నా, మంచిగా అవుతున్నా, అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నా. పిఎన్ ఛానల్కు థ్యాంక్స్, నా యొక్క నమస్కారం. నా పేరు ప్రత్యూష, మా ఊరు కతలాపూరు. మేము పిఎంసి ఛానల్ చూస్తాం డైలీ. మేము ధ్యానంలోకి వస్తున్నాం, మాకు మంచి అనిపిస్తుంది. మేము నెక్స్ట్ ఇయర్ కూడా వస్తాం.
నా పేరు సంజయ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ధ్యానంలోకి 6 నెలల క్రితం వచ్చిన. ఇది పత్రిజీ సారు ఎంతో మాకు చెప్పిండు టీవీలో. అందరూ చూడండి పిఎంసి చూసి ఇక్కడికి వచ్చిన. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అభినయ్. నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. మాది ఈ ఊరే వేములవాడ. ఈరోజు ఇక్కడ మెగా శాకాహార ర్యాలీ జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. జనాలు కూడా చాలామంది వచ్చారు. వేములవాడలో ధ్యానం అనేది ఇప్పుడిప్పుడే ఊపందుకుంది, విస్తృతం అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి శాకాహార ర్యాలీలు అలాగే ధ్యానం కూడా జనాల్లోకి ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే నేను పిఎంసిలో కూడా ఇంతకుముందు వర్క్ చేశాను. పిఎంసి అనేది జనాలకు శాకాహారాన్ని కానీ ధ్యానాన్ని కానీ అందించడంలో చాలా సహాయపడుతుంది. నాకు పిఎంసిలో నచ్చిన ప్రోగ్రాం అంటే యూత్కి సంబంధించినవి ఇంటర్వ్యూస్ అవి తీసుకునేవాళ్ళు. సో యువకుల్లో యూత్లో అలాగే ధ్యానంలో వాళ్ళ అనుభవాలు ఇట్లా తెలుసుకోవడంలో చాలా మంచి ప్రోగ్రామ్స్ నిర్వహించారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ పిఎంసి. మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో కానీ వీటన్నిటిలో జరిగే ప్రోగ్రామ్స్ అన్నింటినీ జనాలకి చేరవేయడంలో పిఎంసి తమ వంతు పాత్ర పోషిస్తుంది. ఇంకా మీ సేవలను విస్తృతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై ధ్యాన జగత్ की जय, శాకాహార జగత్ की जय, పిరమిడ్ జగత్ की जय. స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి, సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. ఈరోజు వేములవాడలో చాలా అద్భుతంగా మెగా శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఆ పిఎంసి లైవ్ కార్యక్రమం వాళ్ళు కూడా దగ్గరికి విచ్చేసి ప్రతి క్షణం కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ, ఆ తర్వాత శాకాహార ర్యాలీలో కూడా వారి లైవ్ను కూడా దగ్గర ఉండి లైవ్ను కార్యక్రమాలను రిలే చేయడం జరిగింది. ఆ పిఎంసి వారికి ధన్యవాదాలు. మరియు వచ్చినటువంటి ఇక్కడ ఆత్మబంధువులు అందరూ కూడా ఎంత ఎండలు ఉన్నప్పుడు కూడా ఆ ఎండలు భరించి ఇక్కడ రావడం కూడా మాకు చాలా తృప్తిగా ఉంది. ఈ పిరమిడ్ ఈ యొక్క శాకాహారాలు ఇచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ హరి ఓం తత్సత్. నా పేరు లావణ్య. మాది పల్లిమక్త, వేములవాడ దగ్గర. నేను ధ్యానం చేయబట్టి 5 years అవుతుంది. నేను రోజు పిఎంసి చూస్తాను. పిఎంసిలో నాకు యువశక్తి అనే ప్రోగ్రాం చాలా ఇష్టం. యువతలు ఎంతో మేల్కోవడానికి ఆ ప్రోగ్రాం చాలా బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అందరూ ధ్యానం చేయాలి, ధ్యానం చెప్పాలి. థ్యాంక్ యూ. నా పేరు ప్రవళిక. మాది మరిగడ్డ. నేను ధ్యానం చేయబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. నేను రోజు పిఎంసి చూస్తాను. అందులో నాకు శాకాహార ప్రోగ్రాం అంటే చాలా ఇష్టం. అందులో అందరినీ శాకాహారులుగా మారాలని అందరూ వారి అనుభవాలు చాలా బాగా చెప్తారు. ఆ ప్రోగ్రాం అంటే నాకు చాలా ఇష్టం. అందరూ ధ్యానం చేయాలి, శాకాహారులుగా మారాలి. జై పత్రిజీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసికి థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే స్వర్ణమాలమ్మకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన పబ్లిక్ ఎవరైనా ఎండలకు కానీ దేనికి కానీ ఇబ్బంది పడకుండా ఇంత 47 degrees దాంట్లో అయినా కానీ పబ్లిక్ విజయవంతంగా వేములవాడలో ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా నాకు ఒకటి ఏంది అంటే సంకల్పము, ఎక్కువ ఇక్కడ దక్షిణ కాశీగా విరాజిల్లింది వేములవాడ. పేరుకు దక్షిణ కాశీ కానీ ప్రతిరోజు జీవహింస అనేది రోజు రోజుకు పెరిగిపోవడం జరిగింది. అదేవిధంగా దక్షిణ కాశీ కాకుండా అదొక రక్తపాత మడుగులాగా తయారైంది వేములవాడ అని. ఎందుకంటే మనము పత్రిసారి చెప్పినట్టుగా సంసారంలో నిర్మాణం అనే ఒక సింపుల్ లాజిక్ ఎట్లా చెప్పాడో మనం కూడా ఒక విత్తనం వేయాలనేది ఒక ఆలోచనతోటి మనము ఊరు తిరిగి వీళ్ళందరినీ మనము ధ్యానం గురించి చెప్పడము, వినోదాలు చేయడం వలన మన విశ్వానికి మనం మెసేజ్ ఇస్తాము. విశ్వము మనకేమి ఇస్తుంది అనేది మనకు తెలుసు మాస్టర్లకు. అదేవిధంగా పిఎంసి వాళ్ళు, పిఎంసి ట్రస్ట్ అయినా, పిఎంసి అంబాసిడర్లు అయినా ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పిఎంసి ద్వారా ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి, ఈ వీడియో ద్వారా పిఎంసి వీడియో ద్వారా ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి విషయంలో నేను పిఎంసికి వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.
ఇక్కడ ర్యాలీకి పిఎంసి వాళ్ళు కెమెరా పంపించారు కాబట్టి పిఎంసి వాళ్ళకు ప్రతి ఒక్కరికి పిఎంసి సభ్యులకు కావచ్చు పిఎంసి సభ్యు యాజమాన్యానికి కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు వేల వేల కృతజ్ఞతలు.